హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే వెజ్ రోల్స్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అయితే వెజిటేబుల్స్, చపాతీ పిండి. నేను ఇక్కడ చపాతీ పిండిని ఎందుకు తీసుకున్నానంటే మైదా వాడకుండగా మైదా ప్లేస్లో చపాతీ తీసుకుంటున్నాను. చపాతీ పిండిని చపాతీ పిండి ఎందుకంటే మనకి హెల్దీ కాబట్టి చపాతీ పిండిని నేను వాడుతున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్దీ. ముందుగా అయితే నేను చపాతీ పిండిని అయితే ఇలాగ ఒక ముద్ద కింద చేసేసుకున్నానండి, వాటర్ వేసుకుని. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల స్మూత్గా వస్తుంది చపాతీ. పిండిని కలిపేసుకుని ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ముందుగా కోసి పెట్టేసుకున్నానండి వెజిటేబుల్స్ అన్నీ ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గ పెట్టుకుంటున్నాను. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ మనకి హెల్తీయే కాబట్టి ఇది అది అని ఏమి లేదు. నా దగ్గర అయితే క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవి ఉన్నవి, అందుకని ఇవి వేసుకుంటున్నాను. ఇవి వేసుకుని నేను ఇలా కర్రీ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గరలో మీ ఇంట్లో మీకు ఏముంటే అవి వేసుకుని మనం వెజ్ కర్రీ రెడీ చేసుకోవచ్చండి. చపాతీలోకి ఇది అది అని ఏమీ లేదు, ఏ కర్రీ అయినా బాగుంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్లో నేను కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ కూడా ఏంటంటే పీచు పదార్థం కాబట్టి మనకి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని నేను స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిపోనియి, ఎందుకంటే కొంచెం ముందుగానే నేను సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోనియి. ఈ వెజిటేబుల్స్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి ఇవన్నీ మరొకసారి కలుపుతున్నాను. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ అయితే దీనికి పట్టదు. ఎక్కువగా ఉడికించుకున్నా మళ్ళీ మనకి మెత్తగా అయిపోతుంది కూర. అందుకోసమే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. కూర అయితే దగ్గరికి వచ్చిన వెంటనే మనం దింపేసుకోవచ్చు. ఈ వాటర్ అయితే అయిపోయిందండి, అందుకని ఇప్పుడు నేను ఒకసారి కలిపేసుకుని కూర అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చపాతీ కాల్చుకోవడానికి అట్ల ప్యాన్ పెట్టుకున్నాను. అట్ల ప్యాన్ వీట్ అయ్యే లోపల చపాతీలు చేసేసుకుంటున్నాను. నేనైతే 2 చపాతీలు చేసుకున్నాను. ఇది ఒక్కొక్కటిగా ఇప్పుడు కొంచెం రోస్ట్గానే కాల్చుకోవాలి. ఎందుకంటే చపాతీ పెద్ద మంట పెట్టేసుకొని కాల్చుకోకుండా స్లోగా పెట్టుకుని కొద్దిగా మధ్యలో 2 చుక్కలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ అవసరం లేదు, తక్కువగానే మనం అప్లై చేసుకుని మంచిగా కాల్చుకోవాలి చపాతీ. ఎలా కాల్చుకోవడం వల్ల లోపలంతా బాగా మంచిగా కుక్ అవుతుంది, చపాతీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. నేను అందుకని 2 పక్కల అటు ఇటు తిరిగేసుకుని చపాతీని కాల్చుకుంటున్నానండి. చపాతీ అయితే కాలిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని కర్రీ ముందుగానే రెడీ చేసుకునే కర్రీ ఉంది కదా, కర్రీ పెట్టుకుంటున్నాను. మనకు కావాలితే టమాటా సాసు, పెరుగు కూడా వేసుకుని ఈ విధంగా కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే అండి, బాయ్.